యమున అంటే మీరా? మీరిక్కడేం చేస్తున్నారు? మీరు హఠాత్తుగా ఇంటి నుంచి ఎందుకు వెళ్ళిపోయారు? అందరూ చాలా కంగారు పడ్డారు తెలుసా? అరే నా గొంతు పోయిందమ్మా, అందుకే ఆసుపత్రిలో చూపించుకోవడానికి వచ్చాను. కానీ ఇప్పుడు అంతా బానే ఉందిలే. కానీ గొంతు పోవటం ఏంటంటే? అరే వదిలే అమ్మా, అదొక పెద్ద కథ. నువ్వు చెప్పు, నువ్వెలా ఉన్నావు? ఇంట్లో అయితే ఏమీ బాలేదు యమున ఆంటీ. మా అత్తయ్య గారికి ఒక యాక్సిడెంట్ అయింది. ఆమెను చూడ్డానికే వచ్చాను. ఉన్నతి తన బిడ్డని పోగొట్టుకుంది. పాపం తన లోపల చాలా కృంగిపోయింది. మీరు ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ప్లీజ్ ఒకసారి ఇంటికి వెళ్ళండి ఆంటీ. అమ్మ, పిన్ని, ఉన్నతి మిమ్మల్ని చూసి చాలా సంతోషిస్తారు. నేను ఇంక వెళ్తాను. రేఖ, ఉన్నతి బిడ్డని పోగొట్టుకోలేదు. తనసలెప్పుడు కడుపుతోనే లేదు. అసలు మీరేం మాట్లాడుతున్నారు యమున ఆంటీ? నేను నిజం చెప్తున్నాను. అమ్మ తోడు. నాకు తెలుసు ఉన్నతి కడుపు ఖాళీ అని, అందులో బిడ్డ లేదు అని. నన్ను నమ్ము రేఖ. నా కళ్ళతో నిన్ను, ధ్రువ్ని, స్మితని ఇంకా ఎంతో మంది పిల్లలు పుట్టడం చూశాను. నా కళ్ళు మోసపోతాయని నీకు అనిపిస్తోందా? ఉన్నతి నన్ను ఎప్పుడు తన దగ్గరికి కూడా రానివ్వలేదు. మర్దన చేయడానికి లేదు, స్నానం చేయించడానికి లేదు. నాకు అర్థమైంది ఏదో మతలబుందని. నేను నిజమేంటో తెలుసుకుని తీరాలనుకున్నాను. ఒకరోజు ఇంట్లో ఎవరూ లేరు, అందరూ బయటికి వెళ్లారు. అప్పుడు నేను చూశాను ఉన్నతి తన నకిలీ కడుపుని తీసి పారేయటం. నేను తనని పట్టేసుకున్నాను. కానీ నేను చేసిన తప్పేంటి అంటే, నేను నోరు మూసుకోవడానికి బదులు నేను తనని ప్రశ్నించాను. నేను చెప్పేశాను, ఈ విషయం అందరికీ చెప్పేస్తాను అని. దేవకికి, సుమకి, అందరికీ. కానీ నాకేం తెలుసు నేను దానికి మూల్యాన్ని చెల్లించాల్సొస్తుందని. ఏంటి? ఏం మూల్యం చెల్లించాల్సి వచ్చింది? తను నేను తాగే నీళ్లల్లో సింధూరం కలిపేసింది. నాకు విరుద్ధంగా ఎవరు మాట్లాడినా సరే నేను వాళ్ళ నోరు మాత్రమే మూయించను. వాళ్ళకి గొంతే లేకుండా చేస్తాను. అప్పుడే నాకు మాట పోయింది. నేను చాలా భయపడిపోయాను. అందుకే ఎవరికీ చెప్పకుండా నేను ఇంట్లో నుంచి పారిపోయాను. అసలు మీరేం చెప్తున్నారు? ఇదెలా సాధ్యం? రేఖ, నువ్వు ఆ ఇంట్లో అందరికంటే తెలివైన దానివి. అందుకే నేను నీకు చెప్తున్నాను, ఉన్నతి చాలా ప్రమాదకరమైంది. తను నకిలీ తల్లి అవగలిగినప్పుడు, నాకు మాట పోయేలా చేయగలిగినప్పుడు తను ఏమైనా చేయగలదు. లేదు 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 యమున ఆంటీ, ఉన్నతి అలాంటిది కాదు. తను అలాంటిదే, ఇదే నిజం. తను నాతో ఏముందో తెలుసా? నా ప్రాణం తీస్తానని బెదిరించింది. నేను కనుక ఈ విషయం అందరికీ చెప్తే, మీరు గనుక ఎవరికైనా నా గురించి చెప్పారే అనుకోండి, నేను ఏమేం చేయగలను నాకే తెలియదు. నువ్వు కొంచెం కూడా ఊహించలేవు ఉన్నతి ఏం చేయగలదో అని. నువ్వు గనక నీ కుటుంబాన్ని కాపాడుకోవాలి అనుకుంటే ఆలస్యం అవ్వకముందే నువ్వు తనని నీ కుటుంబం నుంచి దూరంగా ఉంచు. ఇంక నేను వెళ్తాను. నువ్వు జాగ్రత్తగా ఉండు. ఉన్నతి మా అందరినీ ఇంత దారుణంగా ఎలా మోసం చేయగలదు? ముప్పై అక్క, మొత్తం 3200 ఉంది. అందుకే నీ 32 పళ్ళు కనిపిస్తున్నాయి. అక్క, ఇప్పుడు ఇంకా మన పేరైతే మారుమోగిపోవాల్సిందే. సుమా, ఇక శక్తినగర్ మొత్తంలో మన టిఫిన్ సర్వీస్ నెంబర్ 1 అవుతుంది చూడు. అప్పుడు మనం ఇద్దరం తోడుకోవడం కలిసి వండేద్దాం. వంటలు ఇంకేదో కాదు. అక్క, మీకు తెలుసా, పింకీ వాళ్ళ అమ్మగారు చెప్పారు, ఆవిడ కొంతమంది ఆడవాళ్ళకి మన నెంబర్ కూడా ఇచ్చారంట. అయితే ఇంక నువ్వు నడుం బిగించాల్సిందే. ఆర్డర్స్ వర్షం కురవబోతోంది. అది నిజమే. నిజంగా ఈరోజు చాలా రోజుల తర్వాత కొంచెం మంచిగా అనిపిస్తోంది. సరే విను, నువ్వు ఒక పని చేయి. అందులో నుంచి 116 రూపాయలు విడిగా తీసిపెట్టు. దేవుడి కోసమే కదా? అరే లేదు సుమా, ఉన్నతి కోసం. తను కూడా ఇంటి మహాలక్ష్మియే కదా. మనకు భలే మంచి కోడలు దొరికిందిలే అక్క. మనం ఏదైనా పని చెప్పామనుకో, తనకి వెనక్కి చూడకుండా పారిపోతుంది. సుమా, కానీ అయ్యో అక్క, నాకు తెలుసు
తనెంతో చాలా ప్రేమగా మంచిగా మాట్లాడాలని, ఎందుకంటే తనిప్పుడే తన బిడ్డను పోగొట్టుకుంది. కానీ అక్క, భరించడానికి కూడా ఒక హద్దుంటుంది కదా. ప్రతిదానికి ఏదో ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది కదా. తన అన్ని తప్పుల్ని మనం ఎలా సహించగలం చెప్పు? ప్రతిసారి తనను క్షమించలేం కదా. సుమా, నేను నీకు ముందు కూడా చెప్పాను కదా, తనకు కొంచెం టైం ఇవ్వు. నేర్చుకుంటుంది. తర్వాత తనతో నేను మాట్లాడతాను కదా. ఉం? సరే. దుర్గమ్మ, మీరు నన్ను ఇలాంటి పరిస్థితుల్లో ఎందుకు ఉంచారో? ఇక్కడి నుంచి నేను ఏ దారి ఎంచుకున్నా నేను ఎవరిని సంతోషపెట్టలేను. ఒకవేళ నేను ఉన్నతి గురించి అందరికీ నిజం చెప్పేస్తే అప్పుడు ధ్రువ ఇంకా రాఘవుల గుండె పగిలిపోతుంది. అన్ని బంధాలు నాశనం అయిపోతాయి. ఒకవేళ నేను ఈ నిజం ఎవరికి చెప్పకపోతే జీవితాంతం ఈ భారం నేను మోస్తూ బ్రతకాలి. అది నా వల్ల కాదు దుర్గమ్మ. నేనేం చెయ్యాలి? నేనే దారిని ఎంచుకోవాలి? అయినా మీరు నిజాన్ని నాకు తెలిసేలా ఎందుకు చేశారు? యమున అంటే హాస్పిటల్లో నన్ను ఎందుకు కలవాలి? ఎందుకు దుర్గమ్మ? ప్లీజ్ నాకేదైనా దారి చూపించండి, ప్లీజ్. కానీ అమ్మా, పూజాని మానసాన్ని రాయితో కొట్టింది. నేనేమి చేయలేదు. మరి ప్రతి గుడికి వెళ్ళి సారీ ఎందుకు చెప్తున్నాను? ఎందుకంటే నీకు నిజం తెలిసినా నువ్వెవరికి చెప్పలేదు కాబట్టి. అందరూ మానస పడిపోయిందనుకున్నారు. నీకు గుర్తుందా నేను గీతలో నీకు ఏమి చదివి వినిపించానో? తప్పు జరిగినప్పుడు చూసి కూడా మౌనంగా ఉండటం, అది కూడా తప్పే. కానీ అమ్మా, పూజ నా ఫ్రెండ్ కదా. ఒకవేళ అందరికి చెప్పాననుకో, పూజకి పనిష్మెంట్ ఇస్తారు కదా. తను కూడా బాధపడేది కదా. కానీ పూజ బాధపడుతుందని, మానసాకి అన్యాయం చేయాలని ఎక్కడా లేదు కదా. చూడమ్మా, భగవంతుడి దృష్టిలో నిజానికి ఎక్కువ విలువుంది. ఒకవేళ తప్పు చేసిన వాళ్ళకి వాళ్ళ తప్పు వాళ్ళకి తెలిసేలా చేయకపోతే, వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పకపోతే, వాళ్ళకి తప్పు చేయడం అలవాటుగా మారిపోతుంది. కానీ ఇప్పుడు చూడు, పూజ తప్పు చేసిందని అందరికీ తెలిసిపోయింది. సో తనకిప్పుడు అర్థమయ్యేలా చేశారు. తను మళ్ళీ తప్పు చేయాలంటే తను 10 సార్లు ఆలోచిస్తుంది. మరి దీనివల్ల పూజకే కదా లాభం. విషయం నీ ఫ్రెండ్దైనా లేక ఇంకెవరిదైనా నువ్వెప్పుడూ నిజం వైపే నిలబడుండాలి. పదమ్మా, అమ్మవారికి సారీ చెప్పుదు గాని. సారీ దుర్గమ్మ తల్లి. ఇక మీదట నేను ఎప్పుడు నిజం వైపే నిలబడతాను. పద. నాకు సరైన దారిని చూపించినందుకు థ్యాంక్ యూ దుర్గమ్మ.